పూరీ క్షేత్రంలో ప్రసాదాలు ప్రత్యేకత సంతరించుకున్నాయి. పూరీ క్షేత్రాన్ని పురుషోత్తమ క్షేత్రమని, శ్రీక్షేత్రమని, శంఖక్షేత్రమని, నీలాచలమని, నీలాద్రి అని, జగన్నాథపురి అని కూడా అంటారు. ఇక్కడ వెలసిన జగన్నాథుడిని నీలమాధవుడిగా ఆరాధిస్తారు. స్వామివారికి 56 నుంచి 64 రకాల పిండి వంటలను నివేదిస్తారు. ఇక్కడి వంటను సాక్షాత్ మహాలక్ష్మీదేవి అదృశ్య రూపంలో పర్యవేక్షిస్తూ ఉంటుంది. అందుకే అన్నప్రసాదాలు అంత రుచిగా ఉంటాయి. పూరి వంటగది అద్భుతమైనది, ఆశ్చర్యమైనది. 500 మంది వంటవారు, 300 మంది సహాయకులు, 752 చుల్హాల తయారీ, 700 మట్టి కుండలలో వంటలు, ఆచారాల సమయంలో 6000 మంది పూజారులు ఉంటారు. 32 గదుల విశాలమైన వంటగదిలో 150 అడుగుల పొడవు, 100 అడుగుల వెడల్పు మరియు 20 అడుగుల ఎత్తు, 756 చుల్హాలను దేవతకు అర్పించే మహాప్రసాదాన్ని సిద్ధం చేయడానికి ఉపయోగిస్తారు. 500 మంది వంటవారు, 300 మంది సహాయకులు ఈ సమర్పణలన్నీ 700 మట్టి కుండలలో వండుతారు. వాటిని అట్కా అని పిలుస్తారు. 200 మంది సేవకులు కూరగాయలు, పండ్లు, కొబ్బరి మొదలైన వాటిని కోసి సుగంధ ద్రవ్యాలు రుబ్బుతారు. ఈ వంటగది ప్రపంచంలోనే అతి పెద్దదైన వంటగది. ఇది ఆలయం యొక్క ఆగ్నేయ దిశలో ఉంటుంది. ఆహారం పూర్తిగా శాకాహారం. ఆలయంలో బంగాళాదుంపలు, టమాటాలు మరియు క్యాలీఫ్లవర్ ఉపయోగించరు. ఇక్కడ తయారు చేసిన వంటకాలకు జగన్నాథ్ వల్లభ లడ్డు, మఠపులి అని పేరు పెట్టారు. భోగ్లో ఉల్లిపాయ, వెల్లుల్లి వాడడం నిషేధించారు. వంటగది దగ్గర 2 బావులు ఉంటాయి. వీటిని గంగా, యమున అని పిలుస్తారు. వాటి నుంచి వచ్చే నీటి నుంచి మాత్రమే భోగ్ తయారవుతుంది. ఈ వంటగదిలో 50 రకాల భోగా తయారు చేస్తారు. మహాప్రసాదం కాయధాన్యాలు, బియ్యం, కూరగాయలు, తీపి పూరి, కాజా, లడ్డస్, పెడాస్, బూండి, చివడ, కొబ్బరి, నెయ్యి, వెన్న, మిశ్రీ మొదలైన వాటి నుంచి తయారవుతుంది. రోజుకు కనీసం 10 రకాల స్వీట్లు తయారు చేస్తారు. 8 లక్షల లడ్డస్ను కలిపి తయారు చేసినందుకు ఈ వంటగది పేరు గిన్నీస్ పుస్తకంలో కూడా నమోదు చేశారు. వంటగదిలో ఒకేసారి 50,000 మందికి మహాప్రసాద్ తయారు చేస్తారు. ఆలయ వంటగదిలో ప్రతిరోజు 72 క్వింటాళ్ల బియ్యం ఉడికించాలి. వంటగదిలో బియ్యాన్ని కుండలలో వండుతారు. ప్రసాదం చేయటానికి 7 పాత్రలు ఒకదానిపై ఒకటి ఉంచుతారు. పై భాగంలో ఉంచిన పాత్రలో ఉంచిన ఆహారాన్ని మొదట వండుతారు. తరువాత ప్రసాదం కింద నుంచి ఒకదాని తర్వాత ఒకటి వండుతారు. ప్రతిరోజు కొత్త పాత్రలను భోగ్ తయారీకి ఉపయోగిస్తారు. అన్నింటిలోనూ మొదటిది భోగ్ను భగవంతునికి సమర్పించిన తరువాత ప్రసాదం భక్తులకు ఇవ్వబడుతుంది. జగన్నాథ్కు అబ్దా అని పిలువబడే మహాప్రసాదాన్ని అర్పించిన తరువాత దీనిని తల్లి భీమలకు అర్పిస్తారు. అప్పుడు ఆ ప్రసాద్ మహాప్రసాద్ అవుతుంది. మహాప్రసాదాన్ని జగన్నాథ స్వామికి రోజు 6 సార్లు అర్పిస్తారు. రథయాత్ర రోజున 1,14,000 మంది వంటగది కార్యక్రమంలో మరియు ఇతర ఏర్పాట్లలో నిమగ్నమై ఉంటారు. ఆచారాలలో 6,000 మంది పూజారులు పనిచేస్తూ ఉంటారు. ఒడిస్సాలో 10 రోజుల పాటు జరిగే ఈ జాతీయ ఉత్సవంలో పాల్గొనడానికి ప్రపంచంలోని అన్ని మూలల ప్రజలు ఉత్సాహంతో వస్తారు. ఇక్కడ వివిధ కులాల ప్రజలు కలిసి తింటారు. కులం, మతం అనే వివక్ష ఇక్కడ ఉండదు.